ఫెస్టివల్స్ టైంలో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు అలాంటివే పెట్టేవాళ్ళు. సమ్ కజ్జికాయలు అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉండేవి. అండ్ వాళ్ళు కూడా అలాంటివి ఎప్పుడైనా చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే అప్పుడు మేబీ ఆయిల్స్ వల్ల అంటారా, లేకపోతే అప్పుడు ఇన్ని అన్హైజీన్ హ్యాబిట్స్ లేవు కాబట్టి అంటారా, అప్పుడు రాని ఇష్యూస్ అప్పుడు ఫుడ్స్కి ఇప్పుడు వచ్చేసేస్తున్నాయి. ఈవెన్ పికల్స్ ఆల్సో. ట్రూ. ఇప్పుడు ఏంటంటే మనం మీరు చెప్పారు ఏదన్నా పండగకి వెళ్ళినప్పుడు లేదంటే ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు తింటాం. ఇప్పుడు వీ హ్యావ్ యాక్సెస్ టు ఇట్ డైలీ. స్విగ్గీ, ఇన్స్టామార్ట్. నైట్ టైం ఓపెన్ చేస్తే స్విగ్గీ వాడే చెప్తాడు ఆకలిగా ఉందని, నేను మీరు అయితే ఆర్డర్ పెట్టండి అని. సో వీ గెట్ టెంప్టెడ్ అండ్ వీ యూస్ టు ఆర్డర్. అండ్ రీసెంట్ చెప్పాలంటే ఐ డిలీటెడ్ స్విగ్గీ అండ్ జొమాటో ఫ్రమ్ మై ఫోన్ టు జస్ట్ కంట్రోల్ మై డైట్ అనమాట. సో మనకి ద ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంక్రీజ్ అయింది వెన్ కంపేర్ టు ద లాస్ట్ టైం. పండుగకో పబ్బానికో తినేది వీఆర్ ఈటింగ్ ఎవ్రీ వీక్ ఆర్ ఫోర్త్ నైట్. కొంతమంది అయితే డైలీ కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే లేట్ నైట్ ఒక మూవీ పెట్టుకొని చూస్తుంటే మనకి క్రేవింగ్ వచ్చింది అంటే ఇమీడియట్ గా ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ మన కోసం అన్ని అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ లో ఏదో ఒకటి ఆర్డర్ పెడతాం. రెండోది వచ్చేసి వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఆయిల్ దే ఆర్ యూజింగ్. మన ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు వండినప్పుడు దే యూజ్ ఆయిల్ ఫర్ 1 day అండ్ ఆ తర్వాత మళ్ళీ చూడం. ఒకేసారి వండుతారు, దే స్టోర్ ఇట్ ఫర్ క్వైట్ ఫ్యూ డేస్ అనమాట. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఉండేవి. ఇప్పుడు ఎవరు గ్యారంటీ ఇస్తారు హోటల్లో ప్రిజర్వేటివ్స్ వేయట్లేదని, ఏ క్వాలిటీ ఆఫ్ మైదా యూస్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు అనేది వీ డోంట్ నో దోస్ థింగ్స్ ఆల్సో. సో ఇవన్నీ కలుపుకుంటే హార్మ్ఫుల్ ఫుడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో బేసిక్ చిన్నది ఏంటంటే మోడరేషన్ అంటాం అనమాట. ఏదైనా తినచ్చు బట్ లిమిట్లో తినాలి. లిమిట్లో తింటే మన పొట్ట హ్యాపీగా ఉంటుంది, మన హ్యాపీగా ఉంటాం, మనం హెల్తీగా ఉంటాం. ఓకే.